టాలీవుడ్ యాక్టర్ రవితేజ టైటిల్ రోల్ పోషించిన చిత్రం మిస్టర్ బచ్చన్. రవితేజతో షాక్, మిరపకాయ చిత్రాలను తెరకెక్కించిన హరీష్ శంకర్ మరోసారి దర్శకత్వం వహించారు. మూడోసారి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రం ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తో స్క్రీనింగ్ అవుతోంది. మరి రవితేజ మిస్టర్ బచ్చన్ గా టైటిల్ రోల్లో మెప్పించాడా? నెటిజన్లు ఏమంటున్నారంటే, ఇంట్రోలోనే వింటేజ్ రవితేజను చూడొచ్చు. సత్య కామెడీ టైమింగ్ బాగుంది అని, ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా సాగుతుందని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. మాస్ మూమెంట్స్, సాలిడ్ ప్లాట్ తో, కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. రవితేజ గ్లామరస్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కాంబోలో మికీ జే మేయర్ కంపోజ్ చేసిన సాంగ్స్ బాగున్నాయని ఓ నెటిజన్ కమెంట్ చేశాడు. హరీష్ శంకర్ రైటింగ్ స్టైల్, రవితేజ టైమింగ్ తో సాగే యాక్టింగ్, లవ్ ట్రాక్ లాంటి అంశాలు బాగున్నాయి. సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉందని మరో యూజర్ చెప్పుకొచ్చాడు. ఇక సాంగ్స్ అదిరిపోయాయని, మాస్ ఎనర్జీ లెవెల్స్ లో సాగే మాస్ బీట్స్ కోసం మరోసారి థియేటర్ కు వెళ్ళవచ్చు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో భాగ్యశ్రీ బోర్సే నటన, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, డాన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. తెలుగులో మొదటి సినిమాలోనే ఇలాంటి అద్భుతమైన నటిని చూసి చాలా కాలం అయిందంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మ్యూజిక్, సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా, సాగదీతగా అనిపించే కథ, డైరెక్షన్, అసందర్భోచితంగా వచ్చే కామెడీ మైనస్ పాయింట్స్ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. కొత్తగా ఏమీ లేదని, ప్రతి విషయం ఊహించవచ్చు అని, కొన్ని ఎలివేషన్స్, సన్నివేశాలు, పాటలు ఓకే అనే విధంగా ఉన్నాయి.